फ्रेंड्स, लेडीज एंड जेंटलमैन, मित्रुलारा, भाई और बहनों, दोस्तों, साथियों और एंड अबव, माय डियर सब्सक्राइबर्स, हाय, हेलो, हालया, केमचो, कंबगड़ीसा, सत श्री अकाल, वणकम, आदाब, नमस्कार, राम राम एंड सल्यूट टू द नेशन. వెల్కమ్ టు వాయిస్ ఎర్వరా. స్వాగతం మిత్రులారా. మీరు అంబాజీకి సంబంధించిన వీడియోలు చూస్తున్నారు, నచ్చుతున్నాయని నేను భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పక నా ఈ వీడియోస్ని మీ దగ్గర వారికి షేర్ చేస్తారు, నా వీడియోస్ని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరము. ఇక ఈ వీడియో వచ్చేసి శంకరునికి సంబంధించింది, శివునికి చాలా పాపులర్ గుడి. ఎస్, ఆ కైలాసనాథుడు, కైలాస్ టేక్రీ అని అంటారు. ఒక చిన్న కొండ, 20 నిమిషాల నడకతో మనం పైకెక్కొచ్చు. ఇవన్నీ కూడా నేను మొదటి రోజు అంబాజీలో మీకు మొదటి ఎపిసోడ్లో చూపించాను కదా, ప్లానింగ్ ఏంటి అనేది. మొదటి రోజు నేను నడక దారి మార్గంలోనే నడుస్తూ ఉన్నాను, ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నాను. ఈ పర్వతం ఒక 20 నిమిషాలు మాత్రమే, మానస సరోవరం నుండి ఇక్కడికి నడక మార్గము. అండ్ 5 నిమిషాలలో పైకి ఎక్కొచ్చు. మరీ ఎక్కువ ఏం లేదు, మరీ స్టీప్ ఏం లేదు, మెట్లు కూడా లేవు. చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి, ఆ కైలాసనాథుని ఆశీస్సులు పొందండి. ఓవర్ టు కైలాస్ టేకరీ, మై డియర్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కైలాస్ టేకడి అని వెళ్తాము. ఇక్కడనే ఇది ఈ రోడ్డు పట్టుకొని పైకి ఎక్కడం జరుగుతుంది. देवी और सजनों, भाई और बहनों, साथियों एंड माय डियर फ्रेंड्स, శాంతీశ్వర్ మహాదేవ్ కైలాస్ టేకరీ పైన ఉన్నాం మిత్రులారా. సో అంబాజీకి రావడం జరిగింది. అండ్ ఈ అద్భుతమైన కట్టడాన్ని మనం చూడొచ్చు. 1930s నిర్మించారట ఈ గుడిని. మొత్తం అద్దాలు, శీషాలు మొత్తం చమక్ చమక్ మన కళ్ళకు జిగేలు జిగేలు మనకు కలుగుతున్నాయి. చాలా బాగుంది గుడి, చిన్నగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ పీపుల్ ట్రీ ఒకవైపు, వెనకాల నీమ్ ట్రీ ఉంది. అండ్ వీటి నడుమ కొండపైన ఉంది అంబాజీలో. సో ఇది మస్ట్ విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు మిత్రులారా.
అయితే మిత్రులారా, ఈ శాంతీశ్వర్ మహాదేవ్ మందిరం ఇది, కాబట్టి శివలింగం ఉంది లోపల. సో అది మీకు చూపిస్తున్నాను. సో చాలా బాగా దర్శనం అయింది కదా. లోపల ఇవి అన్ని జ్యోతిర్లింగాలు కూడా 12 జ్యోతిర్లింగాలు కూడా ఆ సీసాలతోనే, ఆ గ్లాస్తోనే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో మేము మాత్రం చాలా బాగా దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మాంగళ్యవన్ అంటే జస్ట్ ఈ పక్కనే ఉంది, ఈ గోడ కంపౌండ్ పక్కనే ఉంది. కాకపోతే మెయిన్ రోడ్ నుంచి వెళ్తే అటు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటా. కాకపోతే నేను మీకు షార్ట్ కట్ చూపిస్తా. ఓన్లీ త్రూ వాయిజర్ వల్ల ఇలాంటి షార్ట్ కట్స్ మీరు చూడొచ్చు. అండ్ మొత్తం తిరిగే అవసరం లేదు. సో కాలినడకతోనే ఇప్పటివరకు మాత్రం దగ్గర ఒక 3-3.5 కిలోమీటర్లు మనం నడిచాము. మానసరోవర్ చూసాము. మానసరోవర్ తర్వాత ఇక్కడికి ఈ శివుని ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మీరు వినవచ్చు. సో గంటలు కూడా మోగుతున్నాయి, నైవేద్యం పెడుతున్నారు శంకరునికి. సో చలో మాంగళ్యవన్నట అదేంటితో చూద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ సైట్ సీయింగ్ మాంగళ్యవన్. సో ఫ్రెండ్స్, కైలాస్ టేకరీ ఆలయము ఇది. మనం బయటి వైపు లేదా మనం వచ్చిన దారి ఇక్కడి నుండి మీకు మాంగళ్యవన్కి వెళ్ళే అడ్డదారి, షార్ట్ కట్ ఓన్లీ త్రూ వాయేజర్ వరా. మిత్రులారా, జాగ్రత్తగా చూడండి. చాలా దూరం ఉంది. చుట్టూ తిరిగిపోతే సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ మీకు కనబడుతున్నదే మాంగళ్యవన్. మనము ఈ మెట్ల నుండి వచ్చేసి జస్ట్ ఈ గోడ నుండి కొంచెం రిస్క్ తోని, పెద్ద ఏం లేదు, ఇక్కడ నుండి జస్ట్ ఈ 1 ఫీట్ ఇట్లా చిన్న రిస్క్ తీసేసుకుంటే కిలోమీటర్ నడక తప్పుతుంది. వీఆర్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ మాంగళ్యవన్.